థంబ్‌నెయిల్స్ ఎలా చేయాలి? అది కూడా ఆండ్రాయిడ్‌లో. సో, అది మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేయకుండా చూడండి. సో, ముందుగా మీరు పిక్సెల్ ల్యాబ్ అనే అప్లికేషన్ అయితే మీరు క్రోమ్ నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోండి. మీకు ఏపీకే దొరుకుతుంది. ఇకైతే నేనైతే ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేశాననమాట. సో, ఈ యాప్‌ని డౌన్లోడ్ చేసుకోండి. సో, డౌన్లోడ్ చేసిన తర్వాత ఓపెన్ చేస్తే మీకు ఇంటర్ఫేస్ ఈ విధంగా వస్తుంది. సో, ఇక్కడ మీరు వైట్ బ్యాక్‌గ్రౌండ్ తీసుకొని మీరు ఏదో ఒక హీరో నేనైతే నా ఫేవరెట్ హీరోనైతే తీసుకున్నాననమాట. సో, తీసుకొని మీరు ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనిస్తే సో, ఇక్కడ కిందకి స్క్రోల్ చేస్తే ఎరేజర్ అని ఉంటుంది. సో, ఎరేజర్‌లోకి వచ్చేసి మీరేం చేస్తారంటే సో, ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి చూసారా? 2 ఆప్షన్స్. సో, వీటిలో ఒకటి ఇట్లా పెంచండి. ఇది కూడా పెంచితే పెంచండి లేకపోతే లేదు. సో, ఇప్పుడు నేను పెంచేసాననమాట. ఒక ఆప్షన్ పెంచేసాను. రెండో ఆప్షన్ కూడా పెంచి చూశాను. సో, పెంచి నేను ఇక్కడ ఇట్లా సో, ఇలా అయితే నేను మీకు ఎడిట్ చేశాననమాట. సో, ఇక్కడ మీకు సైడ్ కొద్దిగా బ్యాక్‌గ్రౌండ్ అయితే రిమూవ్ చేసి, ఇక్కడ రైట్ క్లిక్ మీద అయితే ట్యాప్ చేయబోతున్నాను. సో, ఇక్కడ రైట్ క్లిక్ మీద ట్యాప్ చేస్తున్నా. సో, ట్యాప్ చేసేస్తే మీకు ఇంటర్ఫేస్ ఇలా వస్తుంది. ఇప్పుడు మీరేం చేస్తారంటే, ఇక్కడ పైన ప్లస్ సింబల్ ఉంటుంది. ఈ ప్లస్ సింబల్ మీద మళ్ళీ ట్యాప్ చేసి, ఒకసారి ట్యాప్ చేసి మీరేం చేస్తారంటే, ఇక్కడ ఇక్కడ ఫ్రమ్ గ్యాలరీ అని ఉంది కదా! సో, ఫ్రమ్ గ్యాలరీ సో, అక్కడ ట్యాప్ చేస్తే మీరు గ్యాలరీలోకి వెళ్తారు. ఇక్కడొచ్చేసి మీరేం చేస్తారంటే, మళ్ళీ వైట్ బ్యాక్‌గ్రౌండ్ తీసుకొని ఎక్స్‌పెక్ట్ రేషియో 16:9 సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ మీరు మళ్ళీ ఇలా ఫుల్ స్క్రీన్ చేసేసి సో, ఫుల్ స్క్రీన్ చేసిన తర్వాత మీరేం చేస్తారు? సో, మళ్ళీ ఇక్కడ కింద ఎరేజర్ అని ఉంది కదా! సో, ఈ ఎరేజర్ మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేస్తే ఇలా వచ్చింది. సో, ఇప్పుడు మీరు ఎగ్జాక్ట్‌గా ఈ ఆప్షన్ పెంచండి. పెంచేసేసి ఇక్కడ రిమూవ్ చేయండి. ఎగ్జాక్ట్‌గా ఈ పిక్చర్ అనేది ఇక్కడ ఉంది కదా! సో, ఇక్కడ అనేది రిమూవ్ చేస్తే మీకు ఆ పిక్చర్ అనేది పర్ఫెక్ట్‌గా ఫిట్ అయిపోతుంది. సో, పర్ఫెక్ట్‌గా ఫిట్ చేసేసాను. సో, ఇక్కడ హ్యాండ్ దగ్గర కొద్దిగా బాలేదు. మళ్ళీ చేద్దాము. సో, ఇక్కడ ఓకే. చూసారు కదా! సో, అయిపోయింది. సో, ఇలా అయితే వచ్చిందనమాట. ఇప్పుడు ఈ ఇమేజ్‌ని మీరు ఎలా టెస్ట్ చేయాలి ఏందనేది మీకు పర్ఫెక్ట్‌గా చూపిస్తాను. ఎక్కడ స్కిప్ చేయకండి. సో, ఇక్కడ మీరు చూసుకుంటే నేను ఇక్కడ మొత్తం రిమూవ్ చేసేసి చాలా పర్ఫెక్ట్‌గా అయితే మీకు చేశాననమాట. సో, ఇక్కడ అయిపోయింది కదా! సో, ఇంతటితో అయిపోయింది. ఇప్పుడు మీరేం చేస్తారంటే టెక్స్ట్ ఒకటి తీసుకొని ఇక్కడ మీరు డైరెక్టెడ్ బై సుజిత్ అని టైప్ చేయండి డైరెక్టర్ పేరు. సో, టైప్ చేసేసి ఇక్కడ టెక్స్ట్ ఇక్కడ ఏలోకి వచ్చేసారంటే టెక్స్ట్ ఉంటుంది. సో, ఇక్కడ ఈ టెక్స్ట్‌కి ఫాంట్స్ అయితే ఉంటాయన్నమాట. సో, ఫాంట్ అయితే అదే ఉంచుతున్నాను నేను. ఇక్కడ బీలోకి వెళ్ళిపోతే మీకు ఆప్షన్స్ ఒకసారి చూపిస్తాను. ఇక్కడ బీలో మంచి ఆప్షన్స్ ఉంటాయన్నమాట. మీరు స్టైల్ అవి చేంజ్ చేయొచ్చు. సో, బీలోకి వచ్చేసి బీని ట్యాప్ చేసి ఐని క్రియేట్ చేసి కింద మార్జిన్ కూడా చూసుకోండి. సో, ఆ మార్జిన్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఇక్కడ షాడో ఉంటుంది. షాడోని ఆన్ చేసుకొని 2 ఆప్షన్స్‌ని ఇట్లా పెట్టేస్తే ఇట్లా వస్తుందన్నమాట. సో, డైరెక్టెడ్ బై సుజిత్. ఇక్కడ స్ట్రోక్ కూడా కొద్దిగా ఇస్తే సరిపోతుంది. ఓకే. సో, ఇక్కడ దాకా అయితే వచ్చేసామన్నమాట. సో, ఇక్కడ ఫాంట్స్ కూడా మీకు చేంజ్ చేసుకోవచ్చు. నేనైతే ఈ ఫాంట్ నాకు నచ్చలేదు. సో, నేను అందుకని చెప్పేసి ఈ ఫాంట్ అయితే క్రియేట్ చేసేసాను. సో, ఈ ఫాంట్ అయితే బాగుంది. కొద్దిగా లైన్ స్పేసింగ్ అయితే ఇద్దాము. సో, ఇక్కడ ఈ ఫాంట్ అయితే సెలెక్ట్ చేశాను. సో, ఇక్కడ నుంచి మీకు ఎలా ఎడిట్ చేయాలి ఏందనేది చాలా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సాహో డైరెక్టర్ సుజిత్ కాబట్టి డైరెక్టెడ్ బై సుజిత్ అని పెట్టాము. సో, ఓకే టైప్ చేసాము. ఇక్కడ కొద్దిగా బ్యాక్‌గ్రౌండ్ అనేది కొద్దిగా బ్లర్‌లాగా చేస్తే బాగుంటుంది. సో, దానికోసమని ఇక్కడ టెక్స్ట్ బ్యాక్‌గ్రౌండ్ అని ఉంది కదా! సో, ఇక్కడ దీన్ని ఎనేబుల్ చేస్తే మీకు ఇక్కడ ఫుల్‌గా ఉంటుంది. సో, ఇట్లా
సో ఇది బాగలేదు. ఇంకో సెట్టింగ్ అయితే ఉంది. సో ఆ సెట్టింగ్ అయితే చూపిస్తాను మీకు. సో ఇక్కడ షాడో అని ఉంది కదా! సో ఈ షాడో కాడ ఎనేబుల్ చేసి మీరు వైట్ కలర్ కాదు. సో బ్లాక్ కలర్ లైట్‌గా ఇక్కడ మీరు ఒపాసిటీ ఇట్లా తగ్గించేసి ఇట్లా సో ఇలా ఇస్తే మీకు సూపర్‌గా ఉంటుంది. ఇక్కడ షాడో అనే ఆప్షన్ అయితే గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ చూసుకోండి. ఇక్కడ షాడో అని ఉంది కదా! సో ఈ ఆప్షన్ అయితే మీరు గుర్తుపెట్టుకోండనమాట. ఓకే. ఇక్కడ ఇక ఇప్పుడు అంతా కొద్దిగా బానే ఉంది. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనం ఇంకో టెక్స్ట్ అయితే తీసుకోవాలి. సో ఇంకో టెక్స్ట్ తీసుకున్నాను. సో ఇంకో టెక్స్ట్ తీసుకొని నేను ఇక్కడ ఏం చేస్తానంటే సో ఇంకో టెక్స్ట్ అయితే తీసుకున్నాను కదా! ఇక్కడ ఇన్ అండ్ యాజ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇన్ అండ్ యాజ్ ఇన్ అండ్ సింబల్ తెలుసు కదా! సో అండ్ సింబల్ పెట్టేసి ఇన్ అండ్ యాజ్ అని చెప్పేసి ఓకే. ఈ టెక్స్ట్ అయితే తీసుకున్నాను. సో ఇప్పుడు ఈ టెక్స్ట్ ఎట్లా ఉండాలి? మనకి సైజ్ అనేది కొద్దిగా స్మాల్‌గా సో ఇప్పుడు సైజ్ ఇక్కడ ఈ సెట్టింగ్స్‌లో సైజ్ ఉంటది. సో ఈ సైజ్‌ని తగ్గిచ్చేస్తే సో ఇట్లా సైడ్స్ తగ్గిచ్చేసి ఇక్కడ ఇటు పక్కన ఫాంట్స్ బీ స్టైల్ అని ఉంటది. సో బీ స్టైల్‌లో ఇక్కడ ఇట్లా చేసేసి ఇక్కడ ఇలా తీసుకొని ఇక్కడ ఓకే. సో ఇలా చేస్తే మీకు బావుంటది. సో నేను మీకు ఎలా ఇప్పుడు ఇట్లా కరెక్ట్‌గా రాలేదనుకోండి, ఇలా స్క్రోల్ చేసేసి ఇక్కడ పొజిషన్ అని ఉంటది. సో ఇట్లా ట్యాప్ చేసేసి మీకు సింపుల్‌గా సో ఇట్లా. సో ఇప్పుడు బావుంది కదా! మిడిల్‌లోకి వచ్చేసిందనమాట. సో సాహో డైరెక్టర్ ఇప్పుడు స్పేస్ కావాలి మీకు. సో వాటి మధ్య స్పేస్ కూడా నేను మీకు చెప్తాను. సో ఇక్కడ స్పేస్ వార్డ్స్ కింద స్పేస్ ఇచ్చేస్తే కొద్దిగా బావుంది. సో చూసారు కదా ఎంత నీట్‌గా ఉందో. సో ఇప్పుడు మీరు ఏదో ఒక సినిమాది ఫాంట్ అయితే తీసుకోవాలి. సో ఆ ఫాంట్ ఎలా తీసుకోవాలంటే నేను మీకు చెప్తాను. సో గూగుల్‌లోకెళ్ళేసేసి మీరేం చేస్తారంటే సో గూగుల్ అయితే ఓపెన్ చేశాను. ఓజీ మూవీ టెక్స్ట్ పీఎన్‌జీ డౌన్లోడ్ అని టైప్ చేస్తే మీకు సో ఓజీ మూవీ టెక్స్ట్ పీఎన్‌జీ నువ్వు ఇక్కడ ఇమేజెస్ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మీకు వచ్చేసిందనమాట. సో మీకు ఇక్కడ దే కాల్ హిమ్ ఓజీ కదా! సో ఇక్కడైతే ఉంది. సో ఇక్కడ కూడా ఉందన్నమాట. సో దీన్నైతే ట్యాప్ చేసి మనం తీసుకోలేము. ఇమేజ్ కాదనమాట. సో ఓకే. నేను మీకు సరే ఓజీదైతే క్రియేట్ చేద్దాం మనం గూగుల్‌లో సో ఈ ఇమేజ్ అయితే మనం ఇప్పుడు క్రియేట్ చేద్దాం మనం. సో టెక్స్ట్ ఒకటి తీసుకుందాము. సో టెక్స్ట్ ఒకటి తీసుకొని ఓజీ అని టైప్ చేద్దాం. క్యాపిటల్ లెటర్స్‌తో ఓజీ అని టైప్ చేసాం కదా! సో ఇప్పుడు సైజ్ కొద్దిగా పెద్దది చేసేసి ఒక్క నిమిషం. సో సైజ్ కొద్దిగా పెద్దది చేసాము. ఇక్కడ ఫాంట్ తీసుకుందాం. ఫాంట్ ఒకటి. సో ఈ ఫాంట్స్ వచ్చేసి ఓజీ కదా! సో సో ఓజీ అని టెక్స్ట్ అయితే సెలెక్ట్ చేసాము. ఇప్పుడు టెక్స్చర్‌లోకెళ్ళేసేసి మీ గ్యాలరీలో రెడ్ బ్యాక్‌గ్రౌండ్ అయితే ఒకటి డౌన్లోడ్ చేసుకోండి. సో నేను ఇట్లా రెడ్ బ్యాక్‌గ్రౌండ్ అయితే డౌన్లోడ్ చేసుకొని ఇంక ఇంపోర్ట్ చేశాననమాట. సో చూసారు కదా! ఎంత నీట్‌గా వచ్చిందో. సో ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తారంటే ఇక్కడ స్ట్రోక్ ఇవ్వాలి. సో బ్లాక్ కలర్ స్ట్రోక్ కొద్దిగా ఇట్లా ఇలా ఇచ్చేస్తే బ్లాక్ కలర్ స్ట్రోక్ అలా ఇస్తే బావుంటది. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ సైడ్‌కి కొద్దిగా ఆరెంజ్ కలర్ సో ఆరెంజ్ కలర్ ఇక్కడ ఇస్తాము.
సో ఈ ఆరెంజ్ కలర్ది మీకు ఇది ఇట్లా ఓకే. ఒక్క నిమిషం ఇక్కడ ఈ సెట్టింగ్ ఆఫ్ చేసుకుంటే సో ఏం బాగలేదు. సో ఇది ఆపేసేసి ఓకే. ఇలా సింపుల్గా ఉంది. ఇప్పుడు ఫాంట్ దొరకాలి. మనం సరైన ఫాంట్ అయితే సెట్ చేద్దాము. ఒక్క నిమిషం ఆగండి. సో ఇక్కడ ఫాంట్ చూసుకుంటే మై ఫాంట్స్లోకి వచ్చేసి సో ఇక్కడ ఏ ఫాంట్ బాగుంది. సో ఇదే కొద్దిగా బాగున్నట్టుంది. సో ఇదే ఉంచుదాము. ఓకే. ఇది కొద్దిగా నీట్గానే ఉంది. సో ఇక్కడ ఇప్పుడు ఇంకొక టెక్స్ట్ తీసుకొని మనం ఏం చేద్దామంటే ఇంకొక టెక్స్ట్ తీసుకొని సో ఒక్క నిమిషం ఆగండి. టెక్స్ట్‌తో పని లేదు. దీని మీద ట్యాప్ చేసి ఇక్కడ మీరేం చేస్తారంటే డూప్లికేట్ ఒకటి తీసుకుందాము. సో కింద సెట్టింగ్స్‌లో ఉంటదనమాట. ఇక్కడ కాపీ చేస్తే ఇంకోటి వచ్చేస్తుంది. సో దీన్ని ఏం చేస్తారంటే సింపుల్ మీరు కాపీ అని మళ్ళీ కన్‌ఫ్యూజ్ అవ్వకండి. ఇక్కడ కాపీ అని ఉంది కదా! సో దాని మీద అయితే ట్యాప్ చేశాననమాట. సో కాపీ వచ్చేసింది కదా! ఇప్పుడు దాన్ని ఎడిట్ చేద్దాం. దే కాల్ హిమ్ ఓజీ. హిమ్ ఓజీ. ఓకే. సో ఇప్పుడు మనం సైజ్ అయితే తగ్గిస్తాము. సో ఈ సైజ్ అయితే ఇప్పుడు తగ్గించేసాననమాట. సో దే కాల్ హిమ్ ఓజీ. ఓకే. సో ఇప్పుడు ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటంటే ఈ స్ట్రోక్ అనేది వైట్ కలర్ ఇచ్చేస్తే సరిపోతుందండి. సో చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. సో స్ట్రోక్ అనేది వైట్ కలర్ ఇచ్చేసి ఇక్కడ మీరు షాడో అనేది బ్లాక్ కలర్ ఇవ్వాలి. సో చూసారు కదా. సో ఈ షాడో అనేది బ్లాక్ కలర్లో ఇచ్చేస్తే కొద్దిగా ఇలా ఇప్పుడు స్ట్రోక్ అనేది కొద్దిగా తగ్గిస్తే దే కాల్ హిమ్ ఓజీ. ఓకే. సో చూసారు కదా. సో డైరెక్టెడ్ బై సుజిత్. ఓకే అయిపోయింది. సో కింద ఏం చేయాలంటే ట్రైలర్. ఓకే. ట్రైలర్ అంటే ఆల్మోస్ట్ మనకి వైట్ కలర్లో ఉంటుంది. మనం బ్లూ కలర్ యూస్ చేద్దాం. సో ఇక్కడ టెక్స్ట్ మళ్ళీ తీసుకుందాం. సో టెక్స్ట్ తీసుకొని ఇక్కడ TRAILER ట్రైలర్. సో నేను మామూలుగా సింపుల్గా మీకు చూపిస్తానికి ట్రైలర్ అని ఫిట్ చేశాను. మీరు అఫీషియల్ ట్రైలర్ అయినా చేసుకోవచ్చు. ఓకే. ఇక్కడ ట్రైలర్ తీసుకున్నాను. ఇక్కడ ఫాంట్స్లోకి వెళ్ళవసరం లేదు. సో ఇట్లా చేసేసి ఇలా కొద్దిగా అంటే ఈ BI కదా ఈ ఆప్షన్స్ అయితే చాలా బాగా యూజ్ అవుతాయి మీకు. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ స్ట్రోక్లో కొద్దిగా బ్లాక్ కలర్ తీసుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ షాడోస్లో కొద్దిగా ఓకే బాగుందా. సో ఇప్పుడు కొద్దిగా పర్లేదు. సో అది తీసుకున్నామండి. చూసారు కదా ఫ్రెండ్స్ ఎలా వచ్చిందో. ఇంకా అయిపోలేదండి, ఇంకా ఉంది. సో ఇప్పుడు నేను దీన్ని ఎక్స్పోర్ట్ చేయడానికి ఇక్కడ ట్యాప్ చేశాను. ఇక్కడ మీకు మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారు. సో ఇక్కడ చూసారు కదా. సో ఈ సింబల్ మీద ట్యాప్ చేయండి. సేవ్ ఇమేజ్ అని ఉంది. సో ఇమేజ్ తీసుకుంటే సేవ్ టు గ్యాలరీ. సో యాడ్ వస్తుంది. నేను మీకు సో ఫోటో అయితే గ్యాలరీలోకి ఎక్స్పోర్ట్ చేశాననమాట. ఇప్పుడు మీరు ఒక అప్లికేషన్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. ఆ అప్లికేషన్ పేరు వచ్చేసి మీకు ఫోటో ట్యూన్ అని ఉంటుంది. సో ఈ అప్లికేషన్ చాలా బాగా యూజ్ అవుతుందన్నమాట. సో ఈ అప్లికేషన్లోకి అయితే మనం వెళ్ళిపోదాం. సో ఈ అప్లికేషన్లోకి వెళ్ళంగానే మీకు ఇట్లా అప్డేట్ అడుగుతుంది. సో అప్డేట్ అయితే నేనైతే చేయటం లేదు. సో మీరు చేయబాకండి. సో ఇప్పుడు బ్యాక్ వచ్చేసి మళ్ళీ ఒక్కసారి ఓపెన్ చేద్దాం. సో యాప్ అయితే అప్డేట్ చేశాను. అప్డేట్ చేయగానే మీకు ఇంటర్ఫేస్ అయితే ఇలా వస్తుంది. సో ఇప్పుడు మీరేం చేస్తారంటే ఇక్కడ మనం సెలెక్ట్ చేసిన ఫోటోని సెలెక్ట్ చేసుకొని ప్లీజ్ వెయిట్ మనకి ప్రాసెసింగ్ అయితే అవుతుంది. ఓకే. ఒక యాడ్ అయితే వస్తుంది. ఆ యాడ్ చూసేసిన తర్వాత నేను మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. సో ఒక్క నిమిషం అయితే ఆగండి. సో యాడ్ రావచ్చు, రాకపోవచ్చు. సో ప్రాసెసింగ్ అవుతుంది. సో ప్రాసెసింగ్ అయితే అయిపోయిందనమాట. ఈ అప్లికేషన్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది మనకి. ఫోటోని ఎన్హాన్స్ చేస్తుంది. ఆ బ్లర్ అనేది లేకుండా
మనకి చాలా సింపుల్‌గా ఇప్పుడు చూసారు కదా ఎంత క్లారిటీగా వస్తుందో. సో, ఈ బ్లర్ అనేది లేకుండా నీట్‌గా చాలా పోస్టర్ అయితే చాలా నీట్‌గా ఉంటుంది. సో, చూసారు కదా ఎంత నీట్‌గా ఉందంటే అది ఇక చెప్పేది కాదు. సో, చూడండి. సో, ఇప్పుడు అయిపోయింది. ఇప్పుడు ఇది మనం సేవ్ గూ నేనిప్పుడు సేవ్ జేయాలంటే సింపుల్‌గా ఇక్కడ ఈ అప్లికేషన్స్‌లో మీరు సేవ్ జేయాలంటే ఇదిగో ఇక్కడ చూసారు కదా! ఈ బటన్ ట్యాప్ చేస్తే మీకు సరిపోద్ది. ఓకే. సో, ఇప్పుడు సేవ్ చేసుకొని నేను మీ దగ్గరికైతే వచ్చేస్తాను. సో, చూసారు కదా! సో, పోస్టర్ అయితే మనం క్రియేట్ చేసింది ఇలా ఉందనమాట. సో, మీకు నేను క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. మీరు స్టార్టింగ్ నుంచి చూస్తే ఈ కనిపించే పోస్టర్ మీరు ఫోన్‌లోనే యూజ్ చేయొచ్చు. ఫోన్‌లోనే క్రియేట్ చేయొచ్చు. సో, పోతే పోయింది మీరు క్వాలిటీ థంబ్‌నెయిల్ పెడితే మీకు వ్యూస్ అనేవి ఆటోమేటిక్‌గా వస్తాయి. సో, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇక అలాగే మనకి టెలిగ్రామ్ గ్రూప్ కూడా ఉంది. ఆ టెలిగ్రామ్ గ్రూప్‌లో కూడా జాయిన్ అవ్వండి.